అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, ఈరోజు ఏంటంటే మ్యాథ్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ గణితం విలువల గురించి చూద్దాం. లాస్ట్ టెట్లో అలా చదువుకుంటూ పోతే అసలు ఏం అర్థం కాలేదు. సో ఒక టాపిక్ ఎప్పుడు ఒకేలా చదవడం కాకుండా క్రియేటివ్గా గుర్తుపెట్టుకుందాం. సో ఇక్కడ గణితం విలువలు టాపిక్కి మనం ఎలా క్రియేటివ్గా ఎలా గుర్తుపెట్టుకున్నాం అనేది చూద్దాం. ఇది ప్రీవియస్లో కూడా అడిగారు. ఇప్పుడు ఈ టాపిక్ మైండ్ మ్యాపింగ్ ద్వారా గుర్తుపెట్టుకున్నాం. బిట్స్ వచ్చినా రాకున్నా కాన్సెప్ట్ మాత్రం మనకి ఎప్పటికీ గుర్తుంటుంది. గణితం విలువలు అనే టాపిక్. మొత్తం గణితంలో మనకి 7 విలువలు ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి ప్రయోజన విలువ. అంటే ప్రయోజనం అనేది విద్యార్థికి నెరవేరాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ సమస్యల సాధనకు గణితం అనేది ప్రయోజనం నెరవేరాలి. దీన్నే పొట్ట పోషించుకునే విలువ లేదా ఉదర పోషణ విలువ అని కూడా అంటారు. అంటే నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల సాధనకు కూడా మనకి గణితం ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయోజన విలువ అనేది నెరవేరుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రమశిక్షణ విలువ. గణితం వల్ల విద్యార్థుల క్రమశిక్షణ కూడా అలవడుతుంది. అదేంటి, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, ఉపజ్ఞత, వేగం, ఖచ్చితత్వం, తార్కికంగా ఆలోచించడం, హేతువాదం. ఒకవేళ క్వశ్చన్లో ఇలాంటి వర్డ్స్ ఏమన్నా కనబడ్డాయి అనుకోండి, మనం ఖచ్చితంగా అది అంటే మన క్వశ్చన్ అడిగితే డెఫినెట్గా మనకు అర్థం అవుతుంది. సో క్రమశిక్షణ విలువ అనేది అందులో ఇవి కీవర్డ్స్ అన్నమాట. ఇవి కనబడితే ఇంకా మనం క్రమశిక్షణ విలువ అని పెట్టేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి సన్నాహ విలువ. సన్నాహ విలువ అని అంటే ఒక స్థాయిలో నేర్చుకున్నది పై స్థాయికి మనకు యూజ్ అయ్యే విధంగా సన్నాహకంగా ఉండాలి. నేర్చుకునేది ఇంకా పై స్థాయిలో కూడా మనం దాన్ని యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. అది సన్నాహక విలువ. నెక్స్ట్ సాంస్కృతిక విలువ. గణితం సాంస్కృతిక విలువను కూడా నెరవేర్చుంటుంది. అది ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కట్టడాలు కానీ, విగ్రహాలు కానీ, శిల్పాలు కానీ, అందులో కూడా గణితం ఇమిడి ఉంటుంది. మనం ఎలా మెజర్మెంట్ లేకుండా అయితే కట్టలేం కదా. సో ఏది కట్టాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఉంది. తాజ్మహల్ కట్టాలంటే దాంట్లో గణితం ఖచ్చితంగా మిళితమై ఉంటుంది. నెక్స్ట్ కళాత్మక విలువ పద్యాలు, సంగీతం, కవిత్వం, చిత్రకళ, శిల్పకళ. ఏది చేయాలన్నా కూడా ఇప్పుడు పద్యాలలో యతిస్థానం, ఘన విభజన ఇవన్నీ గణితం ఆధారంగానే. సంగీతంలో 7 స్వరాలు 2 3 2 1 అలా అంటారు కదా. సో అది కూడా గణితం. చిత్రకళ, మనం ఏదైనా డయాగ్రామ్ వేయాలన్నా కూడా కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. శిల్పం చెక్కేటప్పుడు కొన్ని మెజర్మెంట్స్. సో గణితం అనేది నిత్య జీవితంలో ఎక్కడైనా మిళితమయ్యే ఉంది. నెక్స్ట్ సమాచార విలువ. దీన్నే వృత్తాంత విలువ అని కూడా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమాచార విలువ అని అంటే మనం జనాభా వివరాలు సేకరించడం కానీ, భూమి సేకరణకు సంబంధించిన విలువలు, అదేవిధంగా బంగారం ధరలు, ఇవన్నీ సమాచారానికి సంబంధించిన విలువ. సో గణితం ఎక్కడ చూసినా మ్యాథ్స్. ఇది ఇక్కడ మెథడాలజీలో చదువుకుంటున్నాం. మనం జనరల్గా అనాలిసిస్ చేసుకున్నా కూడా మ్యాథ్స్ అనేది మొత్తం అంతటా ఉంటుంది. సో ఈ సమాచార విలువకి వృత్తాంత విలువ అని కూడా పేరు. నెక్స్ట్ వినోదపు విలువ అని అంటే గణిత పజిల్స్ సాల్వ్ చేయడం, తమాషా లెక్కలు, సుడోకు ఇట్లాంటివి గణితానికి సంబంధించిన ద్వారా వినోదపు విలువ అనేది కూడా నెరవేరుతుంది. సో ఈ మైండ్ మ్యాపింగ్ పద్ధతి ద్వారా ఈ టాపిక్ అనేది మనం మంచిగా గుర్తుపెట్టుకోవచ్చు. కాన్సెప్ట్ మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది. సో ఇది మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే మీరు కూడా ఇలా డ్రా చేసుకోండి. అంటే నేను డ్రా చేసుకున్నట్టు కాకుండా మీకు నచ్చిన విధంగా డ్రా చేసుకోండి. ఫ్లో చార్ట్స్, లైక్ చార్ట్స్లో మనకు కాన్సెప్ట్ అయితే ఎప్పుడు గుర్తుంటుంది. ఇందులో నుంచి బిట్ వచ్చిన మనం పక్కా చేయగలుగుతాం. అంటే ఆప్షన్స్ లైక్ కొంచెం సిమిలర్గా వేరున్నా కూడా మనం పెట్టగలుగుతాం. బిట్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు. ఇది ఇలా మైండ్ మ్యాపింగ్ లేకుండా సోది చదువుకుంటూ పోతే వామ్మో అసలు దీన్ని మనం అర్థం చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. సో మైండ్ మ్యాపింగ్ మీకు యూజ్ అవుతుందని ఇది చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాము. దీని మీద గణితం విలువలకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చి సంగీతంలో స్వరాలు, తాళాలు, రాగాలు గణితంపై ఆధారపడి ఉన్నాయి. ఈ వాక్యం ఏ అంశాల మధ్య సహసంబంధాన్ని సూచిస్తుంది? గణితం భాష, గణితం వ్యాయామ విద్య, గణితం కళలు.
యా ఆబ్వియస్గా మనం ఇప్పుడు నేర్చుకున్న టాపిక్ ఏంటి, గణితం విలువలు. నెక్స్ట్, పద్యాలలో ఘన విభజన నియమాలు గణితంలో నియమాలతో పాటించబడతాయి. ఇది ఏ విలువ? పద్యాలు ఘన విభజన అనగానే ఇది ఏం విలువ అవుతుంది? కళాత్మక విలువ. నెక్స్ట్, భూములు వివరాలు జనాభా లెక్కలు ఇలాంటి వివరాలను సేకరించడంలో గణితానికి ఈ విలువ ఉన్నది. ఏ విలువ ఉంటుంది గణితానికి? సమాచార విలువ. దీన్నే మనం వృత్తాంత విలువ అని కూడా అంటాం. రాసేద్దాం ఇక్కడే, వృత్తాంత విలువ. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇలాంటి టాపిక్స్ ఇదనే కాదు, ఇలాంటి టాపిక్స్ మీకు ఏమైనా కష్టమైనవి ఉంటే ఖచ్చితంగా ఇలా ఫ్లో చార్ట్స్ లైక్ మైండ్ మ్యాపింగ్ ఇట్లాంటివి చిన్న చిన్న డయాగ్రామ్స్ ద్వారా మనం కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుందాం. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే హౌస్ వైఫ్స్, ఇప్పుడు రెగ్యులర్ పిల్లలు అయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి కూర్చుంటారు. హౌస్ వైఫ్స్ అయితే అలా కాదు కాబట్టి మీరు కూడా టైం సెట్ చేసుకొని మంచిగా కూర్చొని చదవండి. ఖచ్చితంగా ఈసారి మనం టెట్ ఫస్ట్ టార్గెట్ టెట్. సో టార్గెట్ రీచ్ అవ్వాలి మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.